హాయ్ గైస్, వాట్సాప్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సండే, యాక్చువల్లీ నైట్ టైం బయటకు వచ్చాం. సో డే టైంలో అసలు బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి, ఇంకా తగ్గలేదు కాబట్టి మేము బయటకు వెళ్ళాం. సో ఈరోజు మా దగ్గర ప్రజెంట్ అయితే 2 బైక్స్ ఉన్నాయి. ఒకటి డుకాటి పానిగాలే 959 ఏదైతే మీరు మన ఛానల్లో వీడియో చూసారో, ఇంకోటి మన స్ట్రీట్ ట్రిపుల్, ఇంకొక బైక్ కూడా రావాలి. అయితే ఈరోజు మీకు డుకాటి పానిగాలే ఓనర్ నా ఫ్రెండ్ ఎవరుతుందో తనతో మాట్లాడిపిస్తాను. మూర్తి, హాయ్ బ్రో. సో దిస్ ఈజ్ మూర్తి. సో తనే డుకాటి కొన్నాడు. డుకాటి అంటే ముఖంలో సంతోషం వచ్చేస్తుంది. పాపం ఈరోజు డుకాటికి కొంచెం ఖర్చు పెట్టిండు అనమాట. ఏం కొన్నావు బండికి? టైర్స్ ఎట్టున్నాయి కొత్తవి? సూపర్. ఏ కంపెనీ? రెడిస్టన్ టైర్స్. రెడిస్టన్ యాక్చువల్లీ టైర్స్ ఏవైతున్నాయో వాల్యూ ఫర్ మనీ ఉన్నాయి. మీకు ఒకసారి చూస్తాను ఇక్కడ. సో ఇది కూడా సాఫ్ట్ కాంపౌండ్ టైర్సే. డుకాటికి ఉన్నదేమో రెడిస్టన్ టైర్స్, రెడిస్టన్ ఎన్ఎస్ కదా, రెడిస్టన్ ఎన్ఎస్. మన స్ట్రీట్ ట్రిపుల్కి ఉన్నవేమో పిరెల్లి డయాబ్లో రోసో 3 టైర్స్. ఇవి రెండు కూడా సాఫ్ట్ కాంపౌండ్, బట్ ఆ టైర్స్ ఏమో మనకి రెండు సెట్ కలిపి దాదాపు ఒక 40,000 వరకు అవుతుంది. ఇది ఎంతకు వచ్చింది బ్రో రెండు కలిపి? 28,000. సో 28. సో 28 అంటే యాక్చువల్లీ వెరీ రీజనబుల్. సూపర్ కోర్సా పోతే ఎంత ఉంటుంది? నీకు చెప్పారుగా రేటు? 55,000 ఓన్లీ. సూపర్ కోర్సా 55,000. అయితే ఒక ట్రాక్ పర్పస్. నీకు ఒక క్వశ్చన్ అడగాల. అందరు డుకాటి అంటే భయపడతారు కదా, అసలు నువ్వు డుకాటి ఎందుకు కొన్నావు? రా పవర్ అండ్ డుకాటి బ్రాండ్ ఫస్ట్ నుంచి అనుకుంటున్నా యాక్చువల్లీ అదే తీసుకుందామని. లాస్ట్ 109 డేస్ మిస్ అయ్యా. నెక్స్ట్ పానిగాలి 959 దొరికింది నాకు. ఐఎమ్ హ్యాపీ. రోజు బండిని చూసుకుంటూ కూర్చుంటున్నారు. నెక్స్ట్ ఇంకా చిన్న ఉన్నాయి, ఇంకా చేయించాలి. కానీ చూడ్డానికి అయితే బండి అయితే లుక్కర్ ఉంది. అయితే ఈరోజు ఈ బండిది యాక్చువల్ నా ఇంప్రెషన్ చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు నువ్వు చూడు, అంటే నీకు తెలీదు, నేను రికార్డ్ చేస్తాను కాబట్టి. అంటే నీ బండి ఫస్ట్ టైం చూసినప్పుడు నాకేమనిపించింది అనేది ఈ వీడియోలో యాక్చువల్గా నేను షేర్ చేయబోతున్నా. షూర్, నో ప్రాబ్లం. ప్లస్ ఇంకోటి, ఈరోజు ఇంకా నా ఫ్రెండ్ వస్తే అందరం, అంటే ముగ్గురం కలిసి, ఇంకొక అతను వస్తున్నాడు, ముగ్గురం కలిసి రెస్టారెంట్కి వెళ్తాము. ఒక కొత్త టైప్ ఆఫ్ రెస్టారెంట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో చూడాలి ఫుడ్ ఎలా ఉంటుందో వెళ్ళి. ఇంకా మీకు ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెప్పు. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మనం రెస్టారెంట్కి వెళ్దాం, ఆన్ ద వేలో ఇంకా మాట్లాడుకుందాం. అండ్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ది బైక్. ఈ బండి సౌండే అసలు సూపర్ అనిపిస్తుంది. అండ్ దేర్ ఈస్ కృష్ణ స్ట్రీట్ ట్రిపుల్ RS. కొత్త టైర్స్ భలే కనబడుతున్నాయి బైక్వి. ఒక బైకర్కి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే బండికి కొత్త టైర్లు వేసినప్పుడు, ఇంకోటి ట్యాంక్ ఫుల్ ఉన్నప్పుడు. సూపర్ అనిపిస్తుంది. ఈ బైక్లో లైక్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూస్తాం కదా, సూపర్ క్రేజీ ఉంది. అంటే ఇట్లా మరీ ఇట్లా ఫుల్ అగ్రెసివ్ ఉంది వెనకాల నుండి. ఆ టెయిల్ లైట్ అయితే అసలు డుకాటి డిజైన్స్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మా ఉన్న 3 బైక్స్లలో కాస్ట్లెస్ట్ టైర్స్ అంటే ఈ స్ట్రీట్ ట్రిపుల్ RSకి ఉన్నాయి. సూపర్ కోర్సా టైర్స్ ఎంత హైలైట్ ఉంటాయంటే, బండి ఎంత లీన్ చేసినా కానీ ఆ గ్రిప్ అనేది అట్టనే ఉంటుంది. అసలు సూపర్ కోర్సా నెక్స్ట్ లెవెల్ ట్రాక్ టైర్స్. కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలా, ఆ సూపర్ కోర్సా టైర్స్ ఓన్లీ మనకు ఒక 5,000 కిలోమీటర్స్ మాత్రమే వస్తాయి. అంటే దాని లైఫ్. ఈరోజు సండే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. జనరల్లీ బైకర్స్ ఇట్లా మేము అందరం కలిసినప్పుడు మ్యాక్సిమం ఫుడ్ కోసం వెళ్ళడానికి ఎక్కువ బయటకు వెళ్తుంటాం అనమాట. సో ఫుడ్ వ్లాగ్స్ మీకేమైనా కావాలి అంటే మన ఛానల్లో ఎక్కువ చూడాలనుకుంటే చెప్పండి. అంటే రెగ్యులర్గా మేము బయటకు వెళ్తూ ఉంటాము ఫుడ్ కోసము. సో అలాంటి వ్లాగ్స్ మీరు చూడాలి, మీకు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కింద మీరు కామెంట్ చేయొచ్చు. సో దాన్ని బట్టి ఇంకా కంటెంట్ కూడా అలాంటిది పెడదామా అనేది చూద్దాం. సో ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో. బ్రేక్ సౌండా? నీది కాదా? మామూలుగా ఈ బ్రెంబో అయితే కొంచెం సౌండ్ అయితే వస్తున్నాయి. కొన్నప్పటి నుండి వస్తుంది, అంటే లైక్ ఫస్ట్ డే నుంచే వస్తుంది సౌండ్.
క్రేజీ. ఫుడ్ స్ట్రీట్ నైట్ టైం చూడండి. ఈరోజు సండే పైగా. అంటే ఎవ్రీడే మేము వచ్చినప్పుడు అయితే ఇట్లనే ఉంటుండే. అంటే లాస్ట్ 3-4 days బ్యాక్ కూడా ఒకసారి వచ్చాము. ఎప్పుడు ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉంటారు. ఇప్పుడు చూద్దాం పబ్లిక్ రియాక్షన్స్. ఇక్కడ చూడండి అసలు బండి పోవడానికి కూడా జాగలేదు, అంత జనాలు ఉన్నారు. క్రేజీ. జనాలు అయితే అంతా డుకాటీలో చూసారు. ఇక్కడ ఒక చాప్ అని ఉంది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసాం, బాగుండే. అబ్బా, జనాలు మొత్తం నీ బండినే చూస్తున్నాడు. అందరికి బుర్రపాడు పిచ్చెక్కిపోతుంది అక్కడ. నీ బండి లుక్కరా బాగా. కానీ అక్కడ పెట్టాము, అక్కడ జ్యువెలరీ షాప్ ఉంది, అక్కడ పెట్టొద్దాం అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం బైక్స్. సో యాక్చువల్లీ ఏమైందంటే మేము అందరం యాక్చువల్లీ వేరే రెస్టారెంట్కి వెళ్ళాం, అది క్లోజ్ అయిపోతే మరి వేరే దగ్గరికి వచ్చాం. సో ఇది మేము వచ్చింది 7 Sisters. సో దీంట్లో ఒకసారి మీకు నేమ్ చూపిస్తాను, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి నేమ్స్ కూడా. ఫస్ట్ ఇది ఆర్డర్ చేసింది మోమో. ఏంది ఇది నేమ్ ఏంది? జోల్ మోమోస్. దీనిలో నేమ్స్ అన్నీ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు కూడా ఏం అర్థం కాల దీంట్లో. సో జోల్ మోమో అంటే ఇది. అండ్ ఇంకోటి ఏదో ఒక డ్రింక్ తీసుకొచ్చాడు, కాఠ్మండూ స్పెషలా? కాఠ్మండూ స్పెషల్ అదేంటి? ఇదేం ఐటమ్? కింగ్ చిల్లీ ప్రాన్. ఇది 7 Sisters సిగ్నేచర్ మాక్టైల్. మూర్తి ఏమైనా అర్థమైందా? ఈ నేమ్స్ ఏమన్నా అర్థమైందా నీకు? ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు కూడా ఏం అర్థం కాలేదు దీని గురించి. మళ్ళీ నాకు యాక్చువల్ అలవాటు చేసిందే కృష్ణ. కానీ రామిన్ అయితే అలవాటు చేసినావో హైలైట్. నేను ఫ్యాన్ అయిపోయినా రామిన్ అంటే ఇలా ఉంటుంది కానీ సూపర్. ఒక్కసారి ట్రై చేసినా ఇంకా నేను ఫ్యాన్ అయిపోయినా దీనికి. ఇది ఒకటి బాక్స్ లాగా ఉంది కదా, సో దీని లోపల ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దీన్ని టింగ్మో అంటారు. ఇది ప్లస్ దీంతో పాటు ఇది యాక్చువల్లీ షాప్తా. సో ఈ రెండు కలుపుకొని యాక్చువల్లీ తినాలన్నమాట. అండ్ అవర్ లాస్ట్ ఐటమ్ రామెన్. దిస్ ఈజ్ బ్లాక్ బీన్ రామెన్. అండ్ ఇంకోటి ఏది? ఇదేంటి? కొరియన్ రామెన్. ఇది నా ఫేవరెట్ ఇది. ఈ రామెన్ తినడంలో టఫెస్ట్ టాస్క్ ఏంటంటే వీటితో ఇట్లా పట్టుకొని తినడం. ఈ ఎన్నిసార్లు పట్టినా కానీ నాకు ఆగట్లా. అంటే ఇది మనం ఎప్పుడు ట్రై చేసి ఉండం కదా, సో దీని గురించి సేఫ్టీగా ఈ ఫోర్క్తో తింటాం అనమాట. ఇది ఎప్పుడు నేను యూజ్ చేయలేను. అది పట్టుకొని తినా అంటే గంట పట్టేటట్టు ఉంది. నానా కష్టాలు పడుతున్నారు దీంతో తినడానికి. ఇదే బెటర్ ఉంది నాకైతే. ఇలా పట్టామా, చిన్నగా లేవు, చాలా పెద్దగా ఉన్నాయి. రావుదా కిలోమీటర్ వచ్చేటట్టు ఉంది ఇది. భయ్యా నీ బండి మీద కూర్చోగానే కాలిపోతుంది భయ్యా నాకు కింద. టూ మచ్ హాట్. వెయిట్ గేర్లో ఉంది. టూ మచ్ హీట్ ఉంది బ్రో, టూ మచ్ హీట్ ఉంది. అందరు అంటారు డుకాటి హీట్ అవుతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. 98 degrees ఉంది ఇప్పుడైతే ఈ బండి టెంపరేచర్. 98. ఆహా అర్రే. ఈ బైక్ ఇట్లా టర్న్ చేస్తాం కదా, తొందరగా తిరగదు, చాలా లాంగ్ కట్ అవుతుంది.
బండికి కొత్త టైర్లు ఆహా ఈజీగా అయితే మాన్యువర్ అవుతుంది. మొన్న నేను రైడ్ చేసిన దానికి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఈ సూపర్ బైక్స్ అంటే ఈ ఫుల్ ఫేరింగ్ బైక్స్ ఉంటాయి కదా, ఇలాంటి బైక్ రైడ్ చేస్తే ఆ ఫీల్ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎంత పెద్ద సీసీ ఎంత పవర్ అని ఉండని ఆ ఫీల్ డిఫరెంట్ అనిపిస్తుంది. అరే రే 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 బైక్ రైడ్ చేస్తున్నప్పుడు అడ్రినాలిన్ రష్ వస్తుంది కదా, మ్యాడ్ ఉంది. అయితే ఫస్ట్ లైక్ ఈ డుకాటీస్ చూసినప్పుడు అనుకుంటుంటే ఇంత సూపర్ డిజైన్ ఉంది, అసలు బండి సౌండ్ ఎట్లుంటుంది అనుకున్నా. కానీ సౌండ్ వినగానే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే మనందరికీ ఇన్లైన్ ఫోర్స్ చాలా ఇష్టం ఉంటుంది కదా. సో ఇన్లైన్ ఫోర్కి ఈ ఎల్-ట్విన్కి సౌండ్ చాలా డిఫరెన్స్. ఇంతకుముందు బ్లాగ్లో మీరు చూసుంటారు. సో నాకు అది అనిపించింది, ఒక్కసారి డిసప్పాయింట్ అయిపోయినా. లైక్ అరే ఏంద్రా బాబు, బండి అయితే ఇంత సూపర్ ఉంది చూడడానికి, కానీ సౌండ్ ఏంది ఇట్లా వస్తుంది అని. మళ్ళీ బండి డిజైన్ కానీ అంటే దాని టెక్నాలజీ అన్నీ చూసిన తర్వాత వేరే బైక్స్ తోటి కంపేర్ చేస్తే దీనిది పవర్ హై ఆర్పిఎమ్స్ ఉంటుంది కదా, అది మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. పవర్ అయితే హీట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏదో కింద కాళ్ళ దగ్గర హీటర్ పెట్టుకున్నట్టు ఉంది. డుకాటీ అంటే అందరూ భయపడేది దాని సర్వీస్ గురించే, కానీ వేరే బైక్స్ తోటి చూస్తే కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివే. సో దీంట్లో ఒకటి డెస్మో సర్వీస్ అని ఉంటుంది. ఆ డెస్మో సర్వీస్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం పార్ట్స్ అన్నీ చేంజ్ చేస్తారనమాట. సో అందరూ భయపడే దాని గురించే. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, మన స్ట్రీట్ ట్రిపుల్లో ఒకవేళ సర్వీస్కి వెళ్ళింది అనుకోండి, ఒక 10,000-12,000 అట్లా అయింది అనుకోండి, ఇది 15,000 అవుతుంది పర్ సర్వీస్కి. సో అట్లా అంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ప్రైజ్. ఒకవేళ నేను డుకాటీ కొనాల్సి వస్తే లైక్ మనీ నా దగ్గర ఉండి డుకాటీ మీరు కొనుక్కుంటారా అని ఎవరైనా అడిగిన అనుకోండి, నేనైతే డుకాటీ కొనుక్కోను. ఎందుకంటే నాకు కావాల్సింది సౌండే. బండి నడిపినప్పుడు ఆ సౌండ్ ఉంటుంది కదా, మనం ఏ విధంగా నడిపితే ఆ బండి సౌండ్ ఆ విధంగా చేంజ్ అవుతుంటుంది. లైక్ గేర్ షిఫ్ట్లు కానీ అవన్నీ. అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా. స్లోగా నడిపించినప్పుడు ఒకలాగా ఫీల్ వస్తుంది, ఫాస్ట్గా నడిపిస్తే ఇంకో ఫీల్ ఉంటుంది. సో నాకు కావాల్సింది సౌండ్. ఒకవేళ నా డబ్బులుండి ఒక V4 V2 కొనుక్కోమన్నా కూడా నేను కొనుక్కోను. కానీ ఇన్ కేసు కొంటే ఇంట్లో పెట్టుకుంటా. కానీ చూడ్డానికి మాత్రం మ్యాడ్. అసలు బండి ఫొటోస్ దిగడం కానీ లుక్కర్ అసలు. కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ క్రీమ్ స్టోన్ ఉంది కదా, ఆ క్రీమ్ స్టోన్ వల్ల మొత్తం ట్రాఫిక్. దేర్ వి గో అవర్ స్ట్రీట్ ట్రిపుల్. మన బండి ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే సూపర్ అనిపిస్తుంది కదా, ఎందుకంటే మన నడిపినప్పుడు చూసుకోలేము కదా. సో సిటీలో కొంచెం తిరిగేసి ఇంకా మేము మళ్ళీ డిస్పర్స్ అయిపోతాం. సో గైజ్, ఈరోజు వీడియో మీకు ఏ విధంగా అనిపించింది చెప్పండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మా డైలీ యాక్టివిటీస్ ఏముంటాయి అవన్నీ కూడా చూడాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ వీడియో చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్లాగ్తో కలుసుకుందాం. అండ్ మీరు అప్డేట్స్ ఫాలో కావాలి, ఫొటోస్ ఇవన్నీ చూడాలనుకుంటే కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.